హలో అండి. వెల్కమ్ బ్యాక్. హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ బ్రింజాల్ కర్రీ చేశాను ఇంట్లో. అండ్ పిల్లలకు సపరేట్గా మెంతి కూర పప్పు చేశాను అనమాట. బ్రింజాల్ కర్రీ చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. డోంట్ థింక్ మచ్ లైక్ మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉండవు. లైక్ ఈక్వల్ టు బ్రాహ్మిన్స్ అనమాట. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తినరు. 90% వెజ్ ఐటమ్సే ఉంటాయి. సో ఇవాళకి మాత్రం బ్రింజాల్ కర్రీ అనేది చేసాము. బ్రింజాల్ కర్రీ ఎలా అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ధనియాను, జీరాను అండ్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. తరిగిన ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ లైక్ నేను 250 గ్రామ్స్ బ్రింజాల్కి నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను, 4 టొమాటోస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం పులుపు టచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో అలా ఫస్ట్ ఆనియన్స్ అయితే రోస్ట్ చేసేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను బికాస్ త్వరగా రోస్ట్ అవ్వడానికి. తర్వాత చిల్లీస్, తర్వాత టొమాటోస్ స్మాష్ అయ్యేలాగా ఉడికిచ్చేసుకొని తర్వాత బ్రింజాల్ వేసాను. ఈ బ్రింజాల్ ఎంతసేపు ఉడికిచ్చినా కానీ ఉడకలేదు. ఏదో మార్కెట్లో వెరైటీగా ఉంటే తీసుకొచ్చాను. అది ఏంటో అంటే అట్లా గ్రీన్కి తప్పింది, ఇట్లా పర్పుల్ కలర్కి తప్పిన బిట్వీన్ కలర్లో బ్రింజాల్ తెచ్చాను. దాని ఫ్లేవర్ కూడా అంతే దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. బట్ స్టిల్ మసాలా మాత్రం బాగొచ్చింది. బట్ ఓకేగా ఉండింది కర్రీ మాత్రం. అండ్ ఇంకా ఇవన్నీ మేము టైం లేదు, మేము గ్రైండ్ చేసుకోలేము ఇన్స్టెంట్గా అని అనుకున్న వాళ్ళు ఏం లేదు, ఆనియన్స్ వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక టొమాటోస్ అండ్ ఇది బ్రింజాల్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది బ్రింజాల్ కర్రీలో చింతపండు పులుసు వేస్తారు, నేనైతే వేయనండి. నేను చింతపండు మోస్ట్లీ కర్రీస్లో అయితే నేను వాడను. ఎంత ఫ్లేవర్ కావాలన్నా కానీ టొమాటోస్ యాడ్ చేసుకొని ఫ్లేవర్ తెచ్చుకుంటాను అనమాట. ఐ మీన్ లైక్ పులుపు కోసం. సో అలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి దాంట్లోనే వాటర్ పోసేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడకనిచ్చేస్తే అయిపోయి. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా దింపేటప్పుడు కరివేపాకు వేసి ఒకసారి రోస్ట్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్.